అథారిటీ మిస్యూస్ అంటే ఇదే మా పిచ్చి లేచింది. డైరెక్ట్ ఇక్కడ దీనికి వచ్చిన లగేజ్ కలెక్షన్ చేసుకోనీకే టైం అయిపోయింది ఫ్లైట్ ది. మళ్ళీ 2 hours ఇంకా ఎక్స్ట్రా వెయిట్ చేయాలి. ఆల్రెడీ వెయిట్ చేసే గుద్దని వస్తుందంటే ఇంకా మళ్ళీ వెయిటింగ్ అయింది. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది. హలో గైస్, నమస్తే, ఎట్లున్నారు? నీకు అర్థమైపోయింది అనుకుంటా తమ్నేల్ చూస్తే. ఇండియా వస్తున్నాం, हेल्प చేస్తున్నాం. क्या है जी? अलविदा अलविदा हो गए 2 लोगों को अलविदा. अरे 2 मंथ के लिए जा रहे हो यार, अलविदा ऐसे कैसे? ये 2 month के लिए तो मैं नहीं 60 days से तो 2 और काफी एंजॉय करो. जी बहुत एंजॉय हो जाएगा भाई. हाँ इतना ऐसे బస్ ఎక్కాలి, బస్ ఎక్కి దిగాలి, ఆడ ఆగాలి, ఫ్లైట్ ఎక్కాలి. మస్తు కాదు నాకు ఈ సంగతి. చలో ఎంజాయ్. अच्छा चलता हूँ दुआओं में याद रखना मेरी. वो वाला सॉन्ग याद आ गया. బస్సు బుక్ చేసుకున్నా, క్యాబ్ రేట్ ఎక్కువ చూపించింది. 300 pounds, 300 pounds అంటే దగ్గర దగ్గర 60,000-70,000 ఉంటుంది. లేదు 300 pounds అంటే 45,000 40,000 చేంజ్. బస్సు అయితే 50 pounds అయిపోతుంది అని చెప్పి ఇక చేసుకున్నా. కానీ ఎయిర్పోర్ట్లో ఆగాలి 5 hours. కానీ ఎయిర్పోర్ట్లో టైం పాస్ అవుతుంది కదా మనకి, ఏం కాదు. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు టైము 7 అవుతుంది ఈవినింగ్. నేను ఎయిర్పోర్ట్లో 4 వరకు ఉంటాను. మార్నింగ్ 4 నుంచి 10 దాకా టైం పాస్ చేస్తూనే ఉంటాను. 1కి ఫ్లైట్ ఎక్కాలి. ఎల్లుండి 9 o'clockకి ఇండియాలో దిగాలి. పొట్టు ఎంజాయ్ చేయాలి. ఫీలింగ్ మస్తు ఉన్నది. కానీ ముందు ముడిచినోడు పండుగ అన్నట్టుంటుంది. అది ఐఎమ్ కంట్రోలింగ్ మై ఎమోషన్స్. మా దోస్తులు హెల్ప్ చేస్తారు బాగానే. ఇంకా अपना घर पे जा रहे हैं, अपना घर पे जा रहे हैं. ऐसा है बहुत भाई तो मैं खाली हो गया. ఇట్లా బస్ స్టేషన్ నాకు తెలియదు, అలీకి తెలుసు. क्या बना रहे हैं? ఏ బస్ స్టేషన్ आपको मालूम है बोल के बोल रहा हूँ. मेरे को लगा किसी की वीडियो बना रहे हैं. कौन देखते हैं आपको? लड़की लोग दूर है नहीं क्या आगे दूर है सामने. ఇద్దరు కూడా చల్లగా ఉన్నది, వర్షం పడేటట్టు. వచ్చేసినాం అదే. Oh yeah. तेरी भी किसी का एयरपोर्ट में जाना मेरे को फर्क नहीं. मैंने घर पे जाना. ఈయన కూడా అనిపిస్తున్నాడు ఇంటికి వాళ్ళు హాస్పిటల్ మన దగ్గర అట్లుంటది. వెరీ హార్డ్. No होगा मेरा. వస్తలేదు, అది 20 కిలోలు ఉంది. చెప్పండి వస్తలేదు. ఇది స్టేషన్. స్టేషన్ కాడ ఆగిన బస్సు మనం దింపి కట్టం సైడ్ అయిపోతారు. ఇక లెక్క ఎక్సైట్మెంట్ ఉంది. మళ్ళీ వెయిటింగ్ చాలా ఉన్నది. 9 hours వెయిటింగ్. ఒక్కటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత లేట్ అయితే అంత ఎక్సైట్మెంట్ వెళ్తూ ఉంటుంది. ఒక్కటి ఎంజాయ్ చేసేస్తుంది. కరెక్ట్ సీజన్లో పోతున్నా, మస్తు ఎంజాయ్ చేస్తుంది. దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తే ఎంజాయ్ చేస్తుంది. అనుకునే కావు, ఏమనుకోవచ్చు. బస్ ఎక్కి మంచిగా వండుకొని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతా. ఎయిర్పోర్ట్లో టైం పాస్ చేస్తా. గుల్లా ఇట్లా గాన్ మారితే రోటీ బనా రోటీ కానీ కథం జిందగీ బర్బాద్. जिंदगी गड्ढवा फिर भी गड्ढवा అయిపోయింది. ఫస్ట్ కూడా రెడీగా ఉన్నది. సామాన్ పెట్టేసినాం దిక్కిలా. ఇల్లుడే హలో. చలో గైస్, దిగినా బస్సు దిగినా, ఫ్రెష్ అప్ అయిపోయినా. లగేజ్ ఆడు ఉన్నది మనది. రెడీ అయిపోవడే ఇక మనం నిలబడాలి. 4 అవుతా ఉంది.
ఫ్లైట్ 1 o'clockకి 2 hours ముందు చెక్ ఇన్ అయిపోవాలి. ఇక 5 hours టైం పాస్ చేసుకుంటూ కూర్చొని ఏం చేస్తాం, ఇక కాఫీ తాగేసి రిలాక్స్ అవుతాం, మమ్మీ వాళ్ళతో మాట్లాడి కదా. చలో వ్యూ ఏమో ఇట్లుంది ఎయిర్పోర్ట్ బయట, బాగుంది వ్యూ. నీకు కూడా అనిపిస్తలేదు కానీ నాకు ఇట్లా ఈ కార్పొరేట్ వాతావరణము, బిల్డింగ్స్ ఇవంటే కొంచెం ఇష్టం. నాకు ఎక్కువ గ్రీనరీ ఇష్టం, కానీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కార్పొరేట్ ఫీలింగ్, ఆ స్మెల్, ఆ వైబు నాకు మస్తు కిక్కిస్తాయి. ఇవన్నీ ఉండిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ బోర్ జల్దీ కొట్టేస్తుంది. ఇంతనే గ్రీనరీ కానీ ఫ్లైట్ పోతుంది ఆడ ఒకటి, ఏం ఫ్లైట్ ఏమో మరి. అది గైస్ ఇట్లనే టైం స్పెండ్ చేసి జరసేపు కథం చేసేస్తా. చలో మళ్ళా పోవాల్సింది టెర్మినల్ 2 ఎయిర్ ఇండియా 1:15 ఫ్లైట్. ఈడికేని ఢిల్లీలో 1.5 hour లేఓవర్, మళ్ళీ ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది గైస్ ఈ ఎయిర్పోర్ట్ పెద్దది, హీత్రో చాలా. ఇక్కడ మన దగ్గర అన్నిటికంటే పెద్ద ఎయిర్పోర్ట్ ఇది చాలా. ఏమైనా కాఫీ గిట్ట తాగేస్తా, సెట్ అయిపోతుంది బాడీ. ఆకలి అవుతా ఉంది, ఏం తినలే. ఆ ఎగ్జైట్మెంట్లో ఏం అర్థమైతలేదు నాకు. ఏంది ఇప్పుడు గైస్, ఇప్పుడు దగ్గర 4:30 అవుతుంది టైము. టైం ఎంత అవుతుంది? 4:15 అవుతుంది. 4:15, 4:30 అవుతుంది. దగ్గర 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 4 hours ఖాళీ. మనం నాకు తెలిసి పిక్ టైం కాదు, ఎవరు లేరు. లేకున్నా దంచింది రేటు ₹1,00,000 టికెట్. ఓన్ రాన్ తక్కువనే పడ్డలే, అప్పటిదప్పుడు బుక్ చేసుకున్నా కూడా. చలో గైస్, క్వీన్స్ టెర్మినల్ 2 అక్కడ పోయి మనం లగేజ్ పార్క్ చేసుకుంటే అయిపోయి. చెక్ ఇన్ ఇప్పుడు చేయరు, 2 గంటల ముందే, 2-3 గంటల ముందు. చలో గైస్, ఈడ బోర్డులా చూసుకోవాలి మనది ఫ్లైట్ నెంబరు. మనది A112 ఢిల్లీ 1:15 ఉంది. ఇది రెడీ ఫర్ ఏమంటారు, రెడీ ఫర్ చెక్ ఇన్. ఇక చెక్ ఇన్ చేసుకొని లోపల పోయి కూర్చుంటుంది. అందులో ఇక్కడ బోర్ కొడతా ఉంది. ఈ కాఫీ తాగిన 3 సార్లు తాగిన కాఫీ, ఏం చేస్తుంది. అది చలో చెక్ ఇన్ చేసుకున్నాం, కలుద్దాం. చెకింగ్ లైన్ ఉన్నాం గాయస్, బ్యాగ్లు పడేస్తే పని అయిపోతుంది. ఫ్రెష్ ఎక్కువనే ఉంది వాళ్ళు. చెక్ ఇన్ అయిపోయింది. ఫస్ట్ ఇది ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ రాగానే పాస్పోర్ట్ స్కాన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మెషిన్లోకి వెళ్ళి. అవి 2 స్టిక్కర్లు ఇస్తాయి. నీకు ఎన్ని బ్యాగ్లు ఉంటే అన్ని స్టిక్కర్లు ఇస్తాయి. ఆ స్టిక్కర్లు బ్యాగ్ అతక పెట్టాలి. నీ ఫ్లైట్ టైంకి 1 hours ముందు వెళ్తుంది వాళ్ళు చెక్ ఇన్. ఆ బోర్డింగ్ పాస్ చూపెట్టాలి. ఆ బ్యాగులు తీసుకొని లోపల పోవాలి. వాళ్ళు కొలుస్తారు, ఏమైనా ఎక్కువ ఉంటే తీస్తారు, ఎక్కువ లేకపోతే స్కాన్ చేసి నీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకొని లోపలికి వచ్చేయాలి. లోపలికి వచ్చి నీ ఫ్లైట్ టైం ఎప్పుడు ఉంటుందో ఆడ గేట్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద గేట్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. మన ఫ్లైట్ గేట్ నెంబరు 12 తర్వాత చూపిస్తుంది అంట. నాకు 9 అవుతా ఉంది, మరి 10 అవుతుంది. 2 hours తర్వాత గేట్ నెంబర్ చూపిస్తే ఆ గేట్ నెంబర్ కాడ పోయి కూర్చోవాలి. వాళ్ళు పిలుస్తారు, ఎయిర్ ఇండియా అని పోవాలి, ఎక్కాలి. సింపుల్గా అంటే ఇది మనం ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మంచిగా డెడికేటెడ్గా చూద్దాం దీని గురించి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఒక్కడే నాగమాగం ఉన్నది కదా, ఏదో ఇట్లా మీద తీస్తున్నా కదా, ఏం చేస్తున్నా. కానీ ఇక్కడ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఓ గూచి, డియోర్, ఇక అన్ని బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. సెయింట్ ఆరెంట్ అంట ఒకటి, కొత్తవి కూడా కనబడుతున్నాయి కొన్ని. అది డ్యూటీ ఫ్రీ ముంగట ఉన్నది. లియోను, ఇక్కడ లూయి విటాన్ ఉన్నది గైస్. ఈ పొక్కల లూయి విటాన్ మజా ఉన్నది, కానీ మంచిగా అనిపిస్తుంది.
ఇట్లా ఉండాలి. ఎలా మన ఇంటికి పోయినాక మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుండేవో ఏం కదా. అదే ఇప్పుడు ఎట్లుంటుంది ఏందని. ఎంత మా మమ్మీ డాడీకి తెలిసినా కూడా ఆ రియాక్షన్ అనేది వేరే వస్తుంది చూడంగానే. క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. చలో అయిపోయింది. టైం అయిపోయింది. 4:05 మనది B42 గేటు ఎక్కేసి లైట్లో కూర్చుంటే నేను మన మస్తు వెయిట్ చేసిన దగ్గర దగ్గర 9 hours. ఎప్పుడు వెయిట్ చేయను అంతగానం జిందగా. ఏదో పట్టు మొత్తం మీద వెళ్ళిపోతాం. చలో ఫుల్ జ్వరం వచ్చినట్టుంది ఇది వెయిటింగ్కి. ఏం తింటే ఆకలి అవుతాం. కాఫీ తిన్నా కలుస్తాం. వచ్చిన మన గేట్ కాడి ఇంకా 1 hour ఓపెన్ చేయలే. ఇంకా ఓపెన్ చేయడం కూర్చో మస్తు ఆ ప్లేన్. ఇది కాదు మనం ఎయిర్ ఇండియాలో పోతున్నాం. ఇండియాలో కలుగుతాం. మన రియాక్షన్ ఎట్లుంటుందో అంతే. ఏం రియాక్షన్ మా వాళ్ళు కానీ హ్యాపీ జర్నీ చెప్తుంది. గైస్ సారీ, మన పోయే ట్రైన్ ఇదే విస్తారా ఎయిర్ ఇండియా. నా మైండ్ ఎన్నో ఉన్నది. ఇంట్లోనే పోతున్నాం గైస్. అయిపోయింది. ఎక్కి డైరెక్ట్ ఇండియాలో కలిసి ఎంటర్ అయిపోయినాం గైస్. కూర్చున్నాం మా సీట్లో. చలో ఇక ఆరామ్సే వండుకుంటా. విండో సీట్ బుక్ చేసుకున్నా. అమ్మా ఆరామ్సే వండుకుంటా. విండో వ్యూ చూపిస్తా. ఆరామ్సే ఎంజాయ్ చేస్తా గైస్. ఇక ఇట్లా ఉంది ఇక్కడ. ఇది ఇచ్చారు కూర్చోడానికి. ఇది ఏమో పాంప్లెట్ ఇచ్చారు. ఏందో ఇవన్నీ చదువుతాం ఎలా. ప్రస్తుతానికి అయితే ఓపిక లేదు. పండుకుంటా గైస్ ఇక అంతే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంత మన రియాక్షన్ వీడియో కావాలంటే స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్. చలో గైస్ బాయ్. ఏంది గైస్ ముట్టల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఢిల్లీలో. ఎయిర్పోర్ట్ లో కాదు నాకు ఇన్సల్ట్ చేసిన ట్రావెలింగ్ కాదు. అది ఇమిగ్రేషన్ టైంకి వెళ్ళబట్ట వాడు మెల్లగా ఛాయ్ తాగకుండా చేస్తున్నాడు. ఇంకా నేను అక్కడ పెట్టిన పాస్పోర్ట్ ఫామ్ తీసుకురా అన్నాడు. అక్కడ చెప్పాలి కనీసం ఫామ్ కావాలి అది కావాలని. ఆ ఫామ్ తీసుకొచ్చేసరికి మళ్ళీ లైన్ లో పోనిస్తారా? లేదు లైన్ రా అని ఆడాలి. ఆ లైన్ వెళ్ళేవాడు మళ్ళీ పోతే మళ్ళీ వాళ్ళు ఏమంటారు? లైన్ వెళ్ళేవాడు పోయినా
లైన్ నిలబడిపోయినాక ఆడు పాస్పోర్ట్ ఆడ పెడితే కొంచెం చెయ్యికి అంటాడు, ఇంకా ఆయనకి చెయ్యికి ఇచ్చి ముడికాడికి ఇచ్చి ఇంకేంది ఇంకా ఇదే అథారిటీ మిస్యూస్ అంటే ఇదే మా పిచ్చి లేచింది. డైరెక్ట్ ఇక్కడ దీనికి వచ్చిన లగేజ్ కలెక్షన్ చేసుకొని టైం అయిపోయింది ఫ్లైట్ది, మళ్ళీ 2 hours ఇంకా ఎక్స్ట్రా వెయిట్ చేయాలి. ఆల్రెడీ వెయిట్ చేసే గుద్దని వస్తుందంటే ఇంకా మళ్ళీ వెయిటింగ్ అయ్యింది. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది. అందరు తిట్టుకునేటోళ్ళు ఇక్కడ అందరు తిట్టుకుంటా ఉన్నారు, ఏం ఫ్లైట్ అన్న కనీసం చూసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎట్లా ఉండాలి అమ్మ. ఎయిర్పోర్ట్ 2 గంటలు కూర్చోవాలంటే ఇంకా డాబా అనే మరి రాసిచ్చిర్రు అయ్యా ఇంట్లో డాబా అంట ఇది. అలా పోతే ఫ్రీ ఫుడ్ అంట, ఏం చేసుకొని ఇక ఫుడ్ నా టైం వేస్ట్ అయినాక. చలో గైస్ జర ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చున్నా గైస్. ఇక్కడ అది 53 అంట, 53 అది గేటు కూర్చున్నా. ఆడ ఏమైంది ఇమిగ్రేషన్ నిలబడి లైన్లో ఆడు మెల్లగా చేస్తుండు, 2 ఉండాలి ఇమిగ్రేషన్. ఒకటి మెల్లగా బంద్ చేసుకుని ఏడిపోయిండో ఏమో మరి మెల్ల ఆ ఉన్నా కూడా వాడు మెల్ల ఛాయ్ కూడా ఒక్క సిప్ చేసుకుంటా ఏదో సినిమా చేసినట్టు టైం పాస్ చేస్తున్నట్టు అనిపించి, నాకు జాబ్ చేసినట్టు అనిపించలే. వాడు ఏదో ఇమిగ్రేషన్ ఆఫీసర్ కదా ఏమనంటే ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకుని వాడు అట్లా ఉన్నాడు. నేను పోయినా, నా ఛాన్స్ వచ్చింది, నేను పోయినా. ఆల్రెడీ పెద్ద లైన్ ఉండే నిలబడ్డా, ఆల్రెడీ అప్పటికే 1 hour ఉంది ఫ్లైట్ ఇంకా కరెక్ట్. అప్పుడు పోయిన ఉంటే నేను వెళ్ళిపోతుండే. పోగానే తుమారా ఫామ్ దిక్కావు అన్నాడు. ఫామ్ దిక్కావు అంటే విచ్ ఫామ్ సార్ అన్నా అంటే ఓ ఫామ్ గో హెల్ప్ డెస్క్ అంటున్నాడు. ఏ ఫామ్ పేరు కూడా తెలియదు దానికి, హెల్ప్ డెస్క్ అంట. హెల్ప్ డెస్క్ పోతే ఆడేమంటాడు నాకేం తెలియదు అంటాడు. మళ్ళీ అక్కడిక్కడ పోయి ఎవరినో కొంచెం చేతిలో కనబడితే ఏం చేసి ఏడ దొరుకుతారు అంటే గిడ గోడ మీద ఉన్నది స్కాన్ చేసుకుని దగ్గర ఫోన్ ఉంటే నీకు చదువు వస్తాయి అన్నాడు. చదువు రాకపోతే పేపర్ అని అన్నాడు. అయ్యమ్మ మంచిగా దొరికినవరా అని చెప్పి స్కాన్ చేసిన, గోడ మీద స్కాన్ చేసి అది పెద్ద 10 నిమిషాల ప్రాసెస్. అది నీ ఊరేంది, నీ ఇల్లు ఏంది, నీ బ్లడ్ గ్రూప్ ఏంది, నువ్వు ఎట్లా వెతుతావు, ఎట్లా వదులుతావు అన్నీ అడుగుతున్నాడు. ఏం చెప్పాలి కనీసం అది ముందే రాస్తేనన్నా మనం తీసుకొని పోతాం కదా. ఏంది గ్యాస్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేక లేదు, ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ అధ్వానం ఉన్నది ఇది ఢిల్లీది. తిరిగినా మస్తు తిరిగినా కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏడగాలి. కోపం వస్తా ఉన్నది. ఆల్రెడీ నేను లండన్లోనే 9 గంటలు వెయిట్ చేసిన, ఈడ 2 గంటలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 2 గంటలకు ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా యాడ్ చేసి కూర్చోవాలి. మంచిగా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని పోతాం. ఇంకా బ్యాగేజ్ తీసుకొని 1/2 గంటనే ఉంది ఫ్లైట్ డిపార్ట్ కానీ, వేరేది బుక్ చేసుకోండి అని చెప్తుంది. ఏజెంట్స్ వచ్చినట్టు చేసుకోవాలి ఇక, లేకపోతే ఇంకేం చేస్తాం. ఇక చేసిన వేరే చేయంగానే అడిగ డాబా అని ఒకటి రాసింది దాని మీద. ఇక్కడ పోయి తినడు సార్ ఫ్రీ ఫుడ్ అన్నది. అది ఏడుంది 2 కిలోమీటర్ల అవతల ఉన్నది, ఇడికేని ఎయిర్పోర్ట్లోనే ఉంది. కానీ ఏంది గైస్ ఆకలి అవుతుందో పక్కన నోరెండుకపోతుంది, ముఖమంతా గుంజుకపోయింది, వెయిట్ చేసి నిద్ర లేదు, మన లేదు. గిట్లుంటా అది అత్త ఎయిర్పోర్ట్. ఆడ నాకు ఏడ కోపం రాలే. ఆడ పాస్పోర్ట్ ఇట్లా మంచిగా ఇచ్చిన ఇయ్యంగాడు చూడ ఆగేరాకో అంటుండు. నేను గుద్దలో తెచ్చి పెట్టాలనా పాస్పోర్ట్? అమ్మ అట్లా మిస్యూజ్ చేయొద్దు ఎప్పుడన్నా. అథారిటీ ఒక రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా వే చేయాలి. నాకు ఉంది కదా ఏదైనా అది చేస్తే పీక్. నువ్వు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయితే ఏంది అన్ని కరెక్ట్ ఉంటే ఏం పీక్తావు? పిక్కలేసింది గాయస్ నాకు. అమ్మ ఈ చిన్న చిన్న సోది పట్టించుకొని కానీ నాకు టైం వెయిట్ చేసి వస్తుంది ఫుల్ కడుపు. ఏం చెప్పుకోవాలి? ఇంట్లో చెప్తే టెన్షన్ పడతారు అని చెప్పి డిలే అయిందని చెప్పిన. మిస్ అయినామని చెప్తే టెన్షన్ పడతారు, వాళ్ళకి తెలియదు కదా ఈ సంగతి అంతా. డిలే అయిందని చెప్పిన, 2 గంటలు లేట్ అవుతుందని చెప్పిన. ఏం చేస్తాం? ఏమప్ప అంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో రియాక్షన్స్తో కలుద్దాం, ఫ్యామిలీ రియాక్షన్తో. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లనే ఉండాలి నా మీద. సో ఎవరైనా మర్చిపోకుండా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే గైస్, చలో మళ్ళా బాయ్. ఎంజాయ్ చేద్దాం. లండన్లో ఓపిక లేదు, ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది బాడీ. మంచిగా ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఇక పులి బయటికి వెళ్తుంది. ఇక చెప్పలేం గైస్ ఈ ఫీలింగ్. ఎట్లా అంటే లండన్లో ఉండి వచ్చిన వానికి తెలుస్తుంది ఇండియాలో ఎట్లుంటుందో. అంత మిస్ అయిపోతాం చాలా. ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే శ్రావణ మాసం నాన్ వెజ్ తిన్నారు మా ఇంట్లో 4 రోజులు. అదొకటే డిసడ్వాంటేజ్. అయినా ఏం ఫరక్ పడదు,
అలా ఇంట్లో కలిస్తే చాలు కడుపు నిండిపోతుంది, తిన్నా తినకున్నా చాలు మనకి. అంతే గాయ్స్, చలో మళ్ళా బాయ్ బాయ్, సీ యూ.